మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఒక పండగనే చెప్పుకోవచ్చు. అట్లాంటి పండగకైతే కడప సిద్ధమైందనే చెప్పొచ్చు. ఎందుకంటే మహానాడు ఇన్నేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగింది గత 5 ఏళ్ళు. ఇప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోతుంది కాబట్టి ఈ మహానాడు పైన చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అట్లానే మహానాడు అనగానే ముందు గుర్తొచ్చేది మహానాడులో భాగంగా ప్రత్యేక అట్రాక్షన్‌గా ఉండేది ఏంటంటే ఫుడ్ అని చెప్పొచ్చు. ఎవరైతే రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలొస్తుంటారో ఆ ప్రజలకి 3 రోజుల్లో కూడా స్పెషల్ ఐటెమ్స్ అనేది ఈ ఫుడ్ మెనూలో ఉంచడం జరుగుతుంది. ఏదైతే ఈ ఫుడ్ మెనూకి సంబంధించి అలాగే మహానాడు కార్యక్రమానికి ఫుడ్ కాంట్రాక్టర్గా ఉన్న అంబికా క్యాటరర్స్ వారైతే ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎటువంటి మెనూ ఉంది, ఏంటి భోజన ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి ఏంటనే విషయాలైతే ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. నా పేరు కార్తీక్, విజయవాడ అంబికా క్యాటరింగ్ అండి. ఓకే, ఎట్లా ఎన్నేళ్ల నుండి మీకు ఈ అనుబంధం ఉంది, మహానాడుకి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఏంటంటే ఏం చెప్తారండి? 11 ఏళ్ళ నుంచి మనం పెడుతున్నామండి. ఇది 8వ మహానాడు అండి మనం చేసేది. ఓకే, అదండి. 7 మహానాడులు మొత్తం వెజిటేరియన్తో పెట్టాం. ఈ మహానాడు మాత్రం నాన్ వెజ్తో చేస్తున్నామండి. అనుకున్నారా కడప నడివొడ్డున కడప నగరంలో మహానాడుకి మీరు భోజనాలకి కాంట్రాక్టర్గా తీసుకుంటారనేసి? మాకు అవకాశం ఇచ్చిందంటే అధిష్టానం, మేము దానికి చాలా కృతజ్ఞతతో ఉంటాం. కడపలో ఇది మొట్టమొదటి మీటింగ్ అంటండి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. అందుకని చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ చేయటం మాకు. ఏంటి మరి కడపలో జరుగుతుంది, పార్టీ కూడా అధికారంలోకి వచ్చి మంచి జోస్లో ఉన్న మొదటి ఏడాదిలోనే ఈ మహానాడు కూడా జరగబోతుంది కదా, ఏంటి స్పెషల్ అట్రాక్షన్ ఏంటి మీ సైడ్ నుండి ఈ ఫుడ్లో? ఇప్పుడు తాపేశ్వరం కాజా, అల్లూరు మైసూరుపాకు, ఎన్టీఆర్ గారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి, ఇలా స్వీట్లతో పాటు నాన్ వెజ్ కూడా పెడుతున్నాము. మెనూ చెప్తారా? రేపు ఈ 3 రోజులకు సంబంధించి ఏమైనా మెనూ ఉందా మీ దగ్గర? మెనూ అంటే అండి అదే ఇలా ఈ స్వీట్లతో పాటు వెజిటేరియన్ కర్రీసు, మళ్ళీ నాన్ వెజిటేరియన్లో కోడిగుడ్డు, చికెను, మటను, దోసకాయ మటను అలా అన్నీ పెడుతున్నామండి. అంటే మరి 11 ఏళ్ల నుండి మీరు మహానాడులో ఈ ఫుడ్ సెక్షన్ అంతా మీరే ఇస్తున్నారని చెప్తున్నారు. సో మరి 11 ఏళ్ల నుండి మీకే ఇవ్వడానికి గల కారణం ఏంటి? చాలా క్యాటరర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా. అవునండి, ఎవరిని ఆకలితో వెనక్కి తిరిగి పంపకుండా చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధతో వాళ్ళు చెప్పినట్టు చేస్తాం కాబట్టి అండి మనకి ఇస్తున్నారండి. చెప్పండి, ఎందుకంటే ప్రతి మహానాడులో కూడా ఫుడ్ సెక్షన్లో ఏదో ఒక ఫుడ్ అయితే మేజర్ హైలైట్గా నిలుస్తుంది. సో ఈ ఏడాది ఏది నిలవబోతుందంటే ఏం చెప్తారు? ఈసారి దోసకాయ మటన్ ఉంటుందండి, గోంగూర చికెను, తలకాయ మాంసం ఉంటుంది. అవన్నీ కొద్దిగా హైలైట్గా ఉంటాయండి. అంటే రాయలసీమ వాళ్ళ కోసం ప్రత్యేకంగా నాన్ వెజ్ పెడుతున్నారు మొట్టమొదటిసారి. అదే చాలా మహానాడులకు మీరు చేస్తున్నారు కదా, సో వాటికి వీటికి ఏమైనా తేడా గమనిస్తున్నారు? ఈ ప్రాంగణంలో కావచ్చు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయి? ఈసారి ఏమైనా జనం కావచ్చు పబ్లిక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందా? ఈసారి ఇంకా చాలామంది పెరగచ్చండి ప్రతి సంవత్సరం కంటే. అందులోనూ ఈసారి బహిరంగ సభ ఉంది, ఖచ్చితంగా 5 లక్షల మంది అవుతారని అనుకుంటున్నామండి. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ 3 రోజులకు సంబంధించి? ఎనీ టైం భోజనం ఉంటుందా వీళ్ళకి సంబంధించి? రేపు పొద్దున్న పూట 50,000 అండి. రోజు 50,000 నుంచి చివరి రోజు మాత్రం 1,00,000 మంది వరకు అనుకుంటున్నామండి. అంటే ఒక్కటి క్లియర్గా చెప్పండి, ఏదో ఫుడ్కి సంబంధించి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా? మీకు పదే ఇస్తున్నారు కదా, ఎందుకంటే ఎవరో వస్తున్నారు ఏదని చెప్పేసి. ఆ క్వాలిటీ దగ్గర మాత్రం ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదండి. అసలు ఏ ఐటమ్ కూడా నెంబర్ 1 క్వాలిటీ ఏనండి. మన మన వీళ్ళందరూ కూడా మంచి నీట్గా చేస్తారు. మొత్తం అంతా ఆయిల్ ఎక్కువసేపు వాడరు, అలా ఉంటుందండి. మన క్వాలిటీ దగ్గర అసలు రాజీ పడే ప్రసక్తే లేదు. అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తిగా భోజనం చేసి కడుపు నుంచి పంపిస్తారండి. ఎప్పుడైనా అండి భోజనం తిన్నాక ప్రశాంతంగా వెళ్ళాలండి, కడుపు చెడిపోకుండా. ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసి పంపించే పూచి మాదండి. అంటే మరి ప్రతి ఏడాది మీకే ఇస్తున్నారు ఈ కాంట్రాక్టరు. సో ఈ కాంట్రాక్ట్ సంబంధించి అయితే మీకు ఏమైనా ఆదేశాలు ఇస్తున్నారా పార్టీ వాళ్ళు ఎవరైతే మీకు ఈ కాంట్రాక్ట్ ఇస్తున్నారో? అంటే క్వాలిటీ చేయమంటున్నారా, లేదంటే క్వాలిటీ వద్దు లేదా తక్కువగా చేసేయమంటున్నారా? ఫుల్ క్వాలిటీతోనే చేయమంటారండి. మొత్తం ఫుడ్ కమిటీ ఉంటుందండి, వాళ్ళ పర్యవేక్షణలోనే జరుగుతుందండి మొత్తం. ప్రతి సంవత్సరం కూడా ఫుడ్ కమిటీ మనకు ఎలా ఆదేశిస్తే మనం అలాగే చేస్తామండి. ఆ విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదండి. మొత్తం ఎంతమంది వచ్చి ఉంటారండి వంట చేసే సిబ్బంది? ఎంతమంది ఉండే అవకాశం ఉంది? ఉట్టి వంట చేయడానికి మనకు 1,500 మంది అండి. సర్వింగ్ ఒక 1000 మంది, క్లీనింగ్ వాళ్ళు ఒక 200 మంది, మళ్ళీ ఇంకా బయట స్టాఫ్ ఒక 200 మంది ఉంటారండి. ఓవరాల్గా ఎంతమంది ఉండొచ్చు? ఓవరాల్గా ఒక 2,500 మంది దాకా ఉంటారు. 2,500 ఈ ఫుడ్కి సంబంధించి సర్వింగ్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, తయారు చేయడానికి కావచ్చు. అవునండి, ఉత్తి మా స్టాఫ్ వరకే 2,500 మంది ఉంటారండి. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు 2,500 అంటున్నారు కదా, సో వీళ్ళతో సాటిస్ఫై అయిపోతుందా మీకు? సరిపోద్దండి.
ఇంకా మన కార్యకర్తలు కూడా మన కోసం కష్టపడతారండి. వాళ్ళు కూడా వాలంటీర్స్గా వాళ్ళు కూడా వాలంటీర్స్ ఉంటారండి, అందరూ ఉంటారు. సో మనకు అంతా నీట్గా జరిగిపోతుంది సార్. సంచలనం సృష్టిస్తోంది అన్నా మీ హోరు, తెలుగుదేశపు ప్రపంచనాన్ని ఎవ్వరాపలేరు. అడుగేస్తే అదిరిపోయింది చూడు సీమాంధ్రల జోరు, సింహాసనం అధిరోహించ సారైన వారు మీరు. ఈద సాగల బ్రతుకు భరోసా తీరుస్తాము పేదల కోసా, గుండెల నిండా మంచితనం లోకేష్ అన్నా నిప్పుకనం. సంచలనం లోకేశుని సంచలనం, అరెరరే సంచలనం లోకేశుని సంచలనం. సంచలనం సృష్టిస్తోంది అన్నా మీ హోరు, తెలుగుదేశపు ప్రపంచనాన్ని ఎవ్వరాపలేరు. పాలనను అంతం చేసే యువ కెరటం వచ్చిండు, తెలుగుదేశపు ఆశయాలకు పచ్చని వెలుగులు తెచ్చిండు. అహంకారాధికార పార్టీల అన్యాయాన్ని ఎదురించిండు, దోపిడి పాలన దౌర్జన్యాన్ని మెడలు వంచ కదిలొచ్చిండు. కార్యకర్తలకు గుండె చప్పుడు తోడు నిలవడు అన్నయ్యప్పుడు, కార్యకర్తపై కుట్రలు చేస్తే ఉరికిచ్చి వరి తాట తీస్తాడు. సంచలనం లోకేశుని సంచలనం, అరెరరే సంచలనం లోకేశుని సంచలనం. సంచలనం సృష్టిస్తోంది అన్నా మీ హోరు, తెలుగుదేశపు ప్రపంచనాన్ని ఎవ్వరాపలేరు. జాడలలో ప్రజల సేవకై వచ్చావు, విలువల్లో నా తండ్రికి దగ్గ తనయుడివై నిలిచావు. ఉరకలు వేసే యువతకు మీరే మార్గదర్శిగా నిలిచారన్నా. కష్టం వచ్చిన పేద ప్రజలను కనుపాపై కాస్తావన్నా. ఆడపడుచులకు అన్నము నీవు, అన్నదమ్ముల బంధువు నీవు, నవతరానికి ప్రతినిధి నీవు, యువతరానికి ఆశ జ్యోతివే. సంచలనం లోకేశుని సంచలనం, అరెరరే సంచలనం లోకేశుని సంచలనం. సంచలనం సృష్టిస్తోంది అన్నా మీ హోరు, తెలుగుదేశపు ప్రపంచనాన్ని ఎవ్వరాపలేరు. రాజకీయ రణరంగంలో నా సింహంలా గర్జించిండు, అడుగు జీవుల ఆత్మబంధువై మిత్రుడిలా మారినవు. అస్తమిస్తున్న మా బ్రతుకుల్లో ఉదయించే సూర్యుడవు, బాధలు తీర్చే యువ కిరణం మాయన్న లోకేశుడవు. దాన సహన గుణమన్నా నీది, తీర్చలేని రుణమన్నా మాది, గుండెల నిండా మంచితనం నువ్వెత్తున ఎగిసిన నిప్పుకనం. సంచలనం లోకేశుని సంచలనం, అరెరరే సంచలనం లోకేశుని సంచలనం. సంచలనం సృష్టిస్తోంది అన్నా మీ హోరు, తెలుగుదేశపు ప్రపంచనాన్ని ఎవ్వరాపలేరు. సంచలనం సృష్టిస్తోంది అన్నా మీ హోరు, తెలుగుదేశపు ప్రపంచనాన్ని ఎవ్వరాపలేరు. Please subscribe to Leo News for more videos.